all the time. He put a song of praise in this heart of mine. God is good, yes He is, all the time. Through the darkest night, His light will shine. God is good, yes He is. God is good all the time. Here we go. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. Yes, God is good all the time. That's right. If you're walking through the valley, there are shadows all around. Do not fear. He will guide you. He will keep you safe and sound. He has promised to never leave you or forsake you. And His word is true. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. Yes, He is. Listen. We were sinners and so unworthy. Still for us He chose to die. He filled us with His Holy Spirit. Now we can stand and testify that His love is everlasting and His mercies, they will never end. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. Yes, He is. Though I may not understand all the plans You have for me, my life is in Your hands, and through the eyes of faith I can clearly see that God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good. God is good. He's so good. He's so good. God is good. He's so good. All the Yes, He is. God is good, and all the time. God is good, and all the time.
దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నాకు శుభములు వందనాలు తెలుస్తున్నాను. అందరికీ హల్లెలూయా. ఈ దినం దేవునికి వాక్యంలో నుంచి ధ్యానం కోసము కీర్తన గ్రంథము 106వ కీర్తన వచనము 16 మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 106వ కీర్తన వచనము 16వ వచనాన్ని మనము చదివి ధ్యానం చేసుకుందాం. వారు తమ దండుపాలెంలో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను యందును అసూయపడిరి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరొకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథం 106 కీర్తన వచనము 16. వారు తమ దండుపాలెంలో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. ఈ దినం నా సందేశం యొక్క అంశము యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను. యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ దినం అహరోను గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. అహరోను అను పేరుకు అర్థము జ్ఞానవంతుడు లేక కాంతి గలవాడు అని అర్థం. అహరోను అనే మాటకు అర్థము జ్ఞానవంతుడు లేక కాంతి గలవాడు అని అర్థం. తర్వాత మనం చూసినట్లయితే అహరోను తల్లిదండ్రుల పేర్లు అమ్రాము యొకబేతు. అహరోను తల్లిదండ్రుల పేర్లు అమ్రాము యొకబేతు. అహరోను కుమారుల పేర్లు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. అహరోను తన తమ్ముడైన మోషే కన్నా 3 సంవత్సరములు పెద్దవాడు. హల్లెలూయా. అహరోను తన తమ్ముడైన మోషే కన్నా 3 సంవత్సరములు పెద్దవాడు. దేవుడు మోషేను సేవకు పిలిచినప్పుడు మోషే వయసు 80 సంవత్సరాలు, అహరోను వయసు 83 సంవత్సరాలు అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాము. హల్లెలూయా. అహరోను మోషే తర్వాత ముఖ్యమైన వాడు. అహరోను మోషే తర్వాత ముఖ్యమైన వాడు. తర్వాత మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో పాత నిబంధనలో 2 గొప్ప యాజకులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పాత నిబంధనలో 2 గొప్ప యాజకులు ఉన్నట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. వారిలో ఒకరు మెల్కీసెదెకు, రెండవ వ్యక్తి అహరోను. 2 యాజకుల్లో మొదటి వ్యక్తి మెల్కీసెదెకు, రెండవ వ్యక్తి అహరోను. అయితే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మెల్కీసెదెకుకు మించినవాడు. ప్రభువైన యేసుక్రీస్తును ప్రధాన యాజకుడు మెల్కీసెదెకును మించినవాడు. అహరోను కంటే ఎంతో ఉన్నతుడు, శ్రేష్ఠుడు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యంలో మనము కొద్దిసేపు అహరోను యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను అని ఎందుకు చెప్పబడింది, అహరోను యొక్క ప్రత్యేకత ఏమి, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అహరోను యొక్క గుణ లక్షణాలు మనం చూసినట్లయితే యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను అని దేవుని వాక్యం ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పబడటంలో ఆయన యొక్క ప్రత్యేకతలు లేకుండా ఆయన యొక్క గుణ లక్షణాలు మనము చూసినట్లయితే మొట్టమొదటిగా అహరోను ఎలాంటి వాడు అని మన వాక్యం చూసినట్లయితే మొట్టమొదటిగా అహరోను సహోదర ప్రేమ గలవాడు. హల్లెలూయా. అహరోను సహోదర ప్రేమ గలవాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం నుంచి 16 వరకు చదివినట్లయితే అహరోను ఏ విధంగా సహోదర ప్రేమ గలవాడో అక్కడ స్పష్టంగా దేవుని వాక్యము చూస్తున్నాము. నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూసినట్లయితే
అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగవాణిని గాని, చెవిటివాణిని గాని, దృష్టి గలవాణిని గాని, గ్రుడ్డివాణిని గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపవలసిన వారిని పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నేను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడవుగా ఉండువు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ మన వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా మోషేను తన సేవకు పిలిచినప్పుడు ఐగుప్తు దాసత్వంలో మ్రగ్గిపోతున్న ఇశ్రాయేలు విడిపించడానికి దేవుడు మోషేను నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు, ఫరో చేతిలో నుంచి దేవుని ప్రజలు విడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకొని పంపించినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడి తన సేవకు పంపి సమయంలో మోషే అంటున్నాడు, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరని కాను. నేను నోటి మాంద్యం గలవాడను, మాట మాంద్యం గలవాడనని మోషే దేవునితో మరి సాకు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. మోషే దేవునికి సాకు చెప్తున్నాడు. దేవుడేమో మోషేను తన సేవకు ఎన్నుకున్నాడు. మోషే, నీవు వెళ్ళి నా ప్రజలను ఇశ్రాయేలు ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించమని చెప్పినప్పుడు మోషే, ప్రభువా యెహోవా, నేను నత్తివాడను, నోటి మాంద్యం గలవాడను, నాకు మాటలు సరిగా రాదు, నేను మాట్లాడలేను, ఇంకెవరినైనా పంపించు అని మోషే దేవునితో తెలియజేస్తున్నాడు. దేవునికి తెలియదా? దేవునికి తెలుసు మోషే మాట మాంద్యం గలవాడు, నాలుక మాంద్యం గలవాడని దేవునికి తెలుసు. అయితే దేవుడు మోషేకు కలిగిన ఆ నాలుకను స్వస్థపరిచి, లేకుంటే ఆ నత్తిని తొలగించి, మోషే, నీ నత్తిని నేను తొలగించాను, నీ నాలుకను, నీ మాటను సరిచేశాను, ఎటువంటి మాట మాంద్యం ఉండదు, ఇప్పుడు వెళ్ళి నా ప్రజల కొరకు విడిపించడానికి ఐగుప్తుకు వెళ్ళు, ఫరోతో మాట్లాడు అని చెప్పలేదు. కానీ మోషే నత్తివాడిగా ఉండగానే, మోషేలో మాట మాంద్యము, నత్తి అనే బలహీనత ఉన్నప్పటికీ దేవుని పరిచర్య చేయడానికి మరి మోషేకు తన యొక్క నత్తి అడ్డురాదు, తన యొక్క నాలుక మాంద్యము, మాట మాంద్యం అడ్డురాదు. దేవుని పని చేయడానికి మరి మనలో మరి మనం అనుకుంటాం, నాలో ఈ బలహీనత ఉంది, ఆ బలహీనత ఉంది, నేను సేవకు అక్కడికి రానేమో, సేవకు యోగ్యుని కాదేమో అని తలంచవచ్చు. కానీ దేవుడైతే మోషేలోని నత్తిని చూడలేదు, మాట మాంద్యం చూడలేదు, నాలుక మాంద్యం చూడలేదు. మోషేలో నత్తి అనే బలహీనత ఉన్నప్పటికీ ఆ బలహీనతను బట్టి సేవకు నువ్వు
మరి సరిపోవు, నీ చేత కాదని దేవుడు మోషేతో చెప్పలేదు. మోషేలో నత్తి అయిన బలహీనత ఉన్నప్పటికీ ఆ బలహీనత ఉండగానే మరి దేవుడు మోషేను సేవకు పంపిస్తున్నాడు. అయితే మోషే మరి సాకు చెప్తున్నాడు, నేను వెళ్ళలేను, వెళ్ళవలసిన వ్యక్తిని పంపించుము, మాట బాగుగా మాట్లాడే వ్యక్తిని పంపించుము, నేను వెళ్ళలేను అని మోషే దేవునికి తెలియజేస్తున్నాడు. తన బలహీనత గురించి తెలియజేస్తున్నాడు. దేవుడు మోషేను తన సేవకు యోగ్యుడిగా, తగిన వ్యక్తిగా దేవుడు మోషేను చూస్తున్నాడు. మోషే, దేవుని సేవకు నేను యోగ్యుని కాదు, యోగ్యత నాలో లేదు, అయోగ్యుడను, నాలో బలహీనత ఉందని, తన బలహీనతను, యోగ్యుని కాదు అని తన బలహీన స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, మరి 11వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా అంటున్నాడు, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవారినే గాని, చెవిటి వారినే గాని, దృష్టిగల వారినే గాని, గుడ్డి వారినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మూగవారిని సృజించినది, గుడ్డివారిని సృజించినది, కుంటివారిని సృజించినది నేనే కదా. కాబట్టి నువ్వు వెళ్ళు మోషే, మరి ఐగుప్తుకు వెళ్ళి నా పరిచయం జరిగించని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయినప్పటికీ మరలా మోషే అంటున్నాడు 13వ వచనంలో, అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపవలసిన వానినే పంపుము, నీవు పంపతలంచిన వారినే పంపమనగా మోషే మరలా తన బలహీనత గురించి మాట్లాడుతున్నాడు. మనం మామూలుగా మన యొక్క బలహీనతల గురించి మనం తలస్తుంటాం, మన బలహీనతల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం. కానీ దేవుడికి అన్నీ తెలుసు. మన స్థితిగతులు, మన పరిస్థితులు, మన యొక్క అనారోగ్య పరిస్థితులు, మన యొక్క అయోగ్యత స్థితి, మన యొక్క బలహీనతలు అన్నీ కూడా ఆయనకు తెలుసు. అయితే దేవుడు తన సేవకు పిలిచినప్పుడు మరి మనం ముందుకు వెళ్ళవలసిన వారు విన్నాం. హల్లెలూయా. మరి ఇక్కడ మోషే అంటున్నాడు, అయ్యో నీవు పంపదలిచిన వారిని పంపుము అని అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు ఆయన మోషే మీద కోపపడి, దేవుడు కోపపడుతున్నాడు. ఎందుకు కోపపడుతున్నాడు? మరి దేవుడు మోషేను సేవకు వెళ్ళమన్నప్పుడు నేను యోగ్యుని కాదు, నా చేత కాదని మరి ఒకసారి చెప్పాడు దేవుడు. అప్పుడు చెప్పాడు నువ్వు వెళ్ళు అన్నాడు. మరలా మోషే చెప్తున్నాడు. ఇలాగ 2 సారి 3 సారి మరి నేను యోగ్యుని కాదన్నప్పుడు మరి దేవుడు మోషే మీద కోపపడినట్టు వాక్యం చూస్తున్నాం. మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించగలను. నేను నీ నోటికి అతని నోటికి తోడేయండి, మీరు చేయవలసిందని మీకు బోధించేదని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ అన్నయ్య అహరోను లేడా? ఇదిగో అహరోను నేను మరి నీకు తోడుగా పంపిస్తున్నాను. అయితే నువ్వు మాట్లాడే మాటలు మరి అహరోనుకు అందించినప్పుడు, మరి నువ్వు నత్తిగా మాట్లాడినప్పుడు, సరిగా మాట్లాడలేనప్పుడు, ఏమి మాట్లాడుతున్నావో నీ మాటలు మరి ప్రజలకు అర్థమయ్యే విధంగా, లేకుంటే ఫరోకు అర్థమయ్యే విధంగా నీ మాటల్ని మరి అహరోను స్పష్టంగా అర్థమయ్యే విధంగా, ఫరోకు అర్థమయ్యే విధంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా అహరోను నీ నత్తి మాటలను అహరోను తర్జుమా చేసి స్పష్టమైన మాటలతో బాగుగా మాట్లాడు, స్పష్టంగా మాట్లాడి అర్థమయ్యే విధంగా మాట్లాడతాడు. అహరోనును నీకు తోడుగా పంపిస్తున్నాను. హల్లెలూయా. అహరోను నిన్ను చూచినప్పుడు అతడు తన హృదయమందు సంతోషించును. హల్లెలూయా. ఇక్కడ మన వాక్యంలో చూసినట్టయితే ఒక ఆశ్చర్యకర విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు అహరోను సేవకు పిలుస్తున్నాడు.
అయితే మోషే నాయకుడిగా ఉంటున్నాడు. మోషే మాటల్ని అహరోను మరి తర్జుమా చేసి స్పష్టంగా మాట్లాడాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు అతనితో మాట్లాడితే నోటికి మాటలు అందించవలేను. మోషే ఏం మాట్లాడబోతున్నాడో, ఏం మాట్లాడతాడో ఆ మాటలు అహరోను నోటికి అందించాలి. అందించినప్పుడు నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలేను. నేను నీ నోటికి అతని నోటికి తోడండి, మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదను. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడవుగా ఉండు. హల్లెలూయా. ఇక్కడ అహరోను వయసులో పెద్దవాడు. మోషే వయసు 80 సంవత్సరాలు. మోషే అన్న అహరోను వయసు 83 సంవత్సరాలుగా దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుడు చిన్నవాడైన మోషేను సేవకు ఎన్నుకున్నాడు. ఆ చిన్నవాడు మోషే అంటున్నాడు, నేను అత్తివాడు, 4 మాంద్యం వాడను, నేను మాట్లాడలేను, నా చేత కాదు, నేను వెళ్ళలేనని మరి అనేక సాకులు మరి మోషే దేవుని దగ్గర తెలియజేస్తున్నప్పుడు మరి మోషేకు తోడుగా మరి దేవుడు అహరోనుని సేవకు ఎన్నుకుంటున్నాడు. మరి అహరోను ఇలాగ చెప్పవచ్చు, ప్రభా మోషే ఇలాగ అంటున్నాడు కదా, నేను అత్తివాడను, 4 మాంద్యం వాడను, మాట మాంద్యం వాడను, నా చేత కాదు, నేను వెళ్ళలేను, ప్రజలతో మాట్లాడలేను, ఫరోతో మాట్లాడలేను అని మరి మోషే చెప్తున్నాడు కదా. మరి అలాంటి మాటలు చెప్పిన మోషేని ఎందుకు పంపిస్తున్నావు? ఆ మోషేను పక్కకు పెట్టేసి, ప్రభా నన్ను పంపించు, నేను బాగా మాట్లాడగలను, నీకు తెలుసు కదా, మరి నేను చక్కగా మాట్లాడతాను, బాగా మాట్లాడతాను, మరి మోషే కన్నా నేను వయసులో 3 సంవత్సరాలు పెద్దవాడిని, మరి పెద్దవాడే నన్ను సేవకు పంపండి, మరి నేను గొప్పగా సేవ చేస్తానని అహరోను దేవుని దగ్గర ఫిర్యాదు చేయవచ్చు. అయితే అన్నను తమ్ముని క్రింద ఉంచాడు. మోషే అహరోను కన్నా పై స్థానంలో పెట్టాడు. తమ్ముడిని దేవుడు పై స్థానంలో పెట్టాడు. తమ్ముడైన మోషేను దేవుడు పై స్థానంలో పెట్టాడు. అన్న అయిన అహరోనును తన క్రింది స్థానంలో పెట్టాడు. మోషే క్రింది స్థానంలో పెట్టాడు. ఇక్కడ మరి అహరోను ఒక విధంగా మరి చెప్పాలంటే మరి ఈ పరిస్థితికి అహరోను ఒప్పుకోవడం మరి చాలా కష్టం. మరి మోషే వెళ్ళలను, నా చేత కాదన్నప్పుడు మరి అహరోను వెళ్తా కదా ప్రభు, నేను వెళ్తా అంటున్నా కదా, మరి నన్నే పంపవచ్చు కదా అని అహరోను చెప్పవచ్చు. మరి అహరోను అలాగ అనలేదు. మరి తన తమ్ముణ్ణి మోషేను దేవుడు సేవకు ఎన్నుకున్నప్పుడు నన్ను ఎన్నుకోకుండా వయసులో పెద్దవాడే నన్ను అన్ని హంగులు అన్ని విషయాల్లో మరి మాటలు చక్కగా మాట్లాడగలిగిన వ్యక్తిని, అన్ని సేవకు అన్ని లక్షణాలు నాలో ఉన్న నన్ను సేవకు పంపకుండా నా తమ్ముని సేవకు నాయకునిగా ఎన్నుకొని ఆ తమ్ముని కింద నేను పనిచేయడానికి దేవుడు నన్ను పెట్టడం ఇది మంచిది కాదు అని అతను తలంచవచ్చు. కానీ మరి అలాంటి తలంపులు తలంచలేదు. దేవుడు మోషేను అనగా తమ్ముడిని సేవకు ఎన్నుకున్నప్పుడు అన్న అయినప్పటికీ అహరోను మరి తన హృదయంలో సంతోషపడ్డాడు, అసూయపడలేదు, దేశం పెంచుకోలేదు, కోపపడలేదు. అట్లెట్లా ప్రభువా, మరి మా తమ్ముడు గొప్పనా, నేను గొప్పనా, నేను వయసులో పెద్దవాడిని, వయసుకు పెద్దవాడిని మాత్రం కాకుండా నీ సేవ చేయడానికి తగిన అర్హతలు యోగ్యతలు అన్ని నాలో ఉండగా, అన్ని అర్హతలు యోగ్యతలు నాలో ఉన్న నన్ను పక్కన పెట్టి నాకు యోగ్యత లేదు, నా చేత కాదని వ్యక్తున్న ఆ మోషేను ఎందుకు పంపిస్తున్నావని మరి అహరోను దేవుని ప్రశ్నించే అవకాశం అక్కడ ఉంది. కానీ అహరోను అలాగూ దేవుని ప్రశ్నించలేదు. మోషే మీద అసూయపడలేదు, కోపం పెంచుకోలేదు, మోషేతో వ్యతిరేకంగా మాట్లాడలేదు. దేవుడు మోషేను సేవకు ఎన్నుకున్నప్పుడు అహరోను తన హృదయమందు ఎంతో సంతోషించినట్టుగా వాక్యం చూస్తున్నాం. హల్లెలూయా. మోషేను చూసినప్పుడు అహరోను తన హృదయమందు సంతోషించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అహరోనులో ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే సహోదర ప్రేమ గలవాడు. దేవుడు తన తమ్ముడైన మోషేను సేవకు ఎన్నుకున్నప్పుడు
మరి అక్కడ అహరోను తన హృదయమందు సంతోషపడ్డాడు. తాను గొప్ప వ్యక్తిగా దేవుడు ఎన్నుకోలేదని బాధపడలేదు, కానీ తన తమ్ముని ఎన్నుకున్నందుకు సంతోషపడ్డాడు. హల్లెలూయా. మరి మోషే అహరోనుకు దేవుడిగా ఉంటాడు అని కూడా మరి దేవుడు మోషేకు చెప్పినప్పుడు, అహరోనుకు చెప్పినప్పుడు మరి అహరోను సంతోషపడ్డాడే కానీ ఏ విషయంలో కూడా మరి కోపం పెంచుకోలేదు. అహరోను మరి అసూయ పడలేదు. మరి ఇక్కడ అహరోను ఎలాంటి వాడు మనం చూసినట్లయితే మరి సహోదర ప్రేమ గలవాడు. ఈ దినాల్లో మనం ఎక్కడ చూసినప్పటికీ లోకంలో సహోదర ప్రేమ లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. సహోదర ప్రేమ ఎంతో మంచిది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సహోదర ప్రేమ గురించి మరి ఒక చోట ఇలా వాక్యంలో రాయబడింది. కీర్తన గ్రంథం 133 కీర్తన, కీర్తన గ్రంథం 133 కీర్తన 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 133 కీర్తన 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. హల్లెలూయా. అంతేకాకుండా సియోను కొండల మీదికి దిగువచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎక్కడ? సహోదర ప్రేమలో, సహోదరుల ఐక్యతలో, సహోదరుల ఐక్యతలో, సహోదరుల ప్రేమలో, సహోదర ఐక్యతలో ఆశీర్వాదము జీవము ఉండవలనని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడైతే సహోదర ప్రేమ కలిగి ఉంటున్నారో, ఎక్కడైతే సహోదరులు ఐక్యత కలిగి ఉంటున్నారో అక్కడ ఉంటున్నాయి ఆశీర్వాదం ఉంటుంది, అంతేకాకుండా శాశ్వత జీవము ఉంటుంది. దీనికి భిన్నంగా మనం మాట్లాడినట్లయితే ఎక్కడైతే సహోదరుల ఐక్యత లేదో, ఎక్కడైతే సహోదర ప్రేమ లేదో అక్కడ ఆశీర్వాదానికి బదులుగా శాపం ఉంటుంది. అక్కడ శాశ్వత జీవానికి బదులుగా శాశ్వత నాశనము, మరణము ఉంటుంది. కాబట్టి సహోదర ప్రేమ కలిగిన వాడు అహరోను, సహోదర ఐక్యత కలిగిన వాడు అహరోను. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి మరి మంచి లక్షణం కలిగిన వాడు అహరోను. ఈ దినాల్లో మనం చూసినట్లయితే లోకంలో ఎక్కడ కూడా సహోదరుల ఐక్యత లేదు, కుటుంబాలలో ఐక్యత లేదు, సమాజంలో ఐక్యత లేదు. ఒకరంటే ఒకరికి పడని స్థితిలో ఉంటున్నారు. మరి కుటుంబాలలో ఐక్యత లేని పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. మరి ఒకసారి మరి దైవజనులు చెప్పిన సంగతి నేను విన్నాను. దైవజనులు, గొప్ప దైవ సేవకులు డీజెస్ దైవజనులు అయ్యగారు మరి ఒకసారి ఆయనను మరి డాక్టర్స్ ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. మానసిక రోగుల హాస్పిటల్కి మరి దైవజనులు ఒకసారి వెళ్ళారు. దైవజనులు డీజెస్ దినకరణ్ గారు ఒకసారి మరి మానసిక హాస్పిటల్కి, మానసిక వికలాంగుల హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మరి మన భాషలో చెప్పాలంటే మరి మెంటల్ హాస్పిటల్ అని అంటారు. అటువంటి ఒక హాస్పిటల్కు దైవజనులు మరి ఒకసారి వెళ్ళారు. అక్కడ హాస్పిటల్లో వెళ్ళినప్పుడు మరి అక్కడ అనేక మంది మరి రోగులు ఉంటున్నారు. మానసిక స్థితి బాగలేక మరి మెంటల్ పరిస్థితుల్లో చాలామంది అక్కడ రోగులు ఉంటున్నారు. మరి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ వారిని చూస్తున్నాడు ఆయన. అక్కడ అనేక మందిని గమనిస్తున్నాడు. మరి అప్పుడు అక్కడ పరిచయం చేసే మరి అక్కడ డాక్టర్స్ ఉంటున్నారు. మరి దైవజన డీజెస్ దినకరణ్ గారు మరి అక్కడ ఆ మానసిక వికలాంగులకు, ఆ యొక్క హాస్పిటల్లో ఉంటున్న ఆ మానసిక రోగులకు
మరి చికిత్స చేసే డాక్టర్ని అడిగినాడంట, అయ్యా మరి ఇక్కడ అందరూ కూడా మానసిక రోగులుగా ఇక్కడ ఉంటున్నారు, మరి మెంటల్ స్థితిలో మరి మానసిక స్థితి సరిగా లేక ఇక్కడ ఉంటున్నారు, మరి ఇంతమంది మధ్యలో మరి మీరు మరి డాక్టర్లుగా పరిచయం చేస్తున్నారు, మరి వీళ్ళందరూ ఏకమై నీ మీద దాడి చేస్తే మరి నీ పరిస్థితి ఏమవుతుందని మరి దైవజనుడు డిసిఎస్ దినకరన్ గారు మరి ఆ డాక్టర్ గారిని అడిగినప్పుడు మరి ఆ డాక్టర్ గారు చెప్పారంట, ఇక్కడ ఇక మానసిక రోగులకి ఒకరంటే ఒకరికి ఐక్యత ఉండదు, వీళ్ళు ఎప్పటికీ ఏకీభవించలేరు, ఎప్పటికీ వీళ్ళు ఐక్యతగా ఉండలేరు, ఒకరి పరిస్థితికి భిన్నంగా ఉంటారు, వీరిలో ఐక్యత ఎప్పటికీ రాదు, ఉండదని చెప్పారట. హల్లెలూయా. అవునండి, మరి సమాజంలో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా మరి వ్యక్తుల మధ్యలో ఐక్యత లేదు, సహోదరుల మధ్యలో ఐక్యత లేదు, కుటుంబాలలో ఐక్యత లేదు, సమాజంలో ఐక్యత లేదు, దైవ సేవకులుగా పిలువబడే వారిలో కూడా ఐక్యత లేదు, సంఘాలలో కూడా ఐక్యత లేదు, ఐక్యత లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి అహరోను గురించి మనం చూసినప్పుడు అహరోను గొప్ప సహోదర ప్రేమ గలవాడు. తన తమ్ముడిని దేవుడు ఎన్నుకున్నప్పుడు అతడు సంతోషపడ్డాడు కానీ కోపపడలేదు, లేకుంటే అసూయపడలేదు, దేవుని దగ్గర ఇట్లా ఎలా జరుగుతుంది, ఇది అసాధ్యమని ఫిర్యాదు చేయలేదు. అహరోను తన తమ్ముడైన మోషే నాయకత్వాన్ని బలపరిచిండు. మోషే కింద పనిచేయడానికి సంతోషంగా ఒప్పుకున్న మంచి మనసున్న నాయకుడు అహరోను. హల్లెలూయా. మంచి మనసున్న వ్యక్తి అహరోను. కాబట్టి మరి అహరోను సహోదర ప్రేమ గలవాడు మొదటిగా. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే మంచి గుణలక్షణము వాక్యంలో మనం చూసినట్లయితే లేవియ కాండము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. లేవియ కాండము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. అహరోను కుమారులైన నాదాబు అబీహు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా, నేను ఇది యెహోవా చెప్పిన మాట, నా యుద్ధ నుండి వారి యందు నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా ఉండగా. హల్లెలూయా. ఇక్కడ రెండవదిగా అహరోనులో ఉన్న రెండవ మంచి లక్షణాన్ని మనం చూసినట్లయితే మరి అహరోను యొక్క కుమారులు నాదాబు అబీహులు, అహరోను కుమారులైన నాదాబు అబీహులు దేవుని సన్నిధికి మరి అన్యాగ్ని, దేవుడు నియమించిన అగ్నిని తీసుకొని రాకుండా వేరొక అన్యాగ్నిని వారు దేవుని సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు వారు యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసాను. దేవుని చిత్తానికి భిన్నంగా, దేవుని చిత్తానికి విరోధంగా వారు దేవుని సన్నిధికి అన్యాగ్ని తీసుకుని వచ్చినప్పుడు దేవుడు వారిని శిక్షించెను. యెహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి వచ్చి వారిని దహించెను. నాదాబు అబీహులు అక్కడికక్కడే చనిపోయి అహరోను కుమారులు నాదాబు అబీహులు మరి దేవునికి విరోధంగా వేరొక అగ్ని తెచ్చినప్పుడు అక్కడికక్కడే పడి చనిపోయారు. అహరోను కుమారులు, తనకిష్టమైన తనకి ప్రేమైన కుమారులు, అహరోను మరి తన కుమారులు తన కళ్ళ ఎదుటనే మరి మరణించినప్పుడు ఊహించని విధంగా మరి అహరోను తన కళ్ళ ఎదుటనే తన సొంత కుమారులు మరి దేవుని సన్నిధిలో మరి అక్కడే పడి మరి చనిపోయినప్పుడు మరి అహరోను మరి అక్కడ చూచి మరి ఎంతో బాధపడవలసిన పరిస్థితి అక్కడ ఉంది, మరి దుఃఖపడవలసిన పరిస్థితి అక్కడ ఉంది. మరి
దేవునికి ఈరోజు మాట్లాడే పరిస్థితి కూడా అక్కడ ఉంది. ప్రభువా, నేను నీ సేవకుడను, నీ యాజకుడను, మరి నా కుమారులు నీ సన్నిధిలో యాజకత్వం చేయడానికి అగ్ని తీసుకుని వచ్చినప్పుడు మరి వారు అగ్ని తీసుకొచ్చారు. కానీ మరి వెంటనే నా కుమారులు మరి చనిపోవడం మరి నేను సహించలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను. నా కళ్ళెదుట నా కుమారులు చనిపోవడం నేను భరించలేకున్నాను, నేను చూడలేకపోతున్నాను. ఇది ఎలాగ జరిగింది ప్రభువా? నాకు మరి నా కుమారులను చంపివేయడం ద్వారా నాకు ఎంతో అన్యాయం చేశావు. నీ సేవకుడు నా కుటుంబానికి అన్యాయం చేశావు, మరి నాకెంతో అన్యాయం చేశావు. ఇది నేను భరించలేను, ఇది నేను సహించలేను. అహరోను దేవుని సన్నిధిలో సనగలేదు, గొనగలేదు. కుమారులు చనిపోయినప్పుడు ఉదయంలో ఎంతో బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు, దుఃఖపడ్డాడు. కానీ దేవునికి విరోధంగా ఏమీ మాట్లాడలేదు. పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మరి జరగకూడని అనర్థాలు, ప్రమాదాలు, నష్టాలు, ప్రాణ సంకటములు జరిగినప్పుడు మరి మనమైతే అనేక సార్లు తప్పిపోతుంటాం. ఇలా ఎందుకు జరిగింది ప్రభువా? నేను నీ బిడ్డను కదా, మరి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నా కదా, వాక్యం చక్కగా చదువుతున్నా కదా, ఉపవాస ప్రార్థన చేస్తున్నా కదా, కానుకలు నమ్మకంగా సమర్పిస్తున్నా కదా, అన్ని ఆరాధన కార్యక్రమాలకు నమ్మకం వెళ్తున్నా కదా, నీకు ఇష్టమైన బిడ్డగా, నీకు ఇష్టమైన కుమార్తెగా నేను నమ్మకంగా నేను జీవిస్తున్నా కదా, నీకెంతో నమ్మకంగా, నీకెంతో ప్రేమగా జీవిస్తున్నా. నీ కుమారుడైన నా జీవితంలో, నీ కుమార్తెన నా జీవితంలో, నా కుటుంబంలో ఇలాంటి ఘోర విపత్తు ఎందుకు జరిగింది? మరి నా కుమారులు చనిపోవడం, ఇలాంటి పరిస్థితి ఎందుకు జరిగింది? ఇది నీకు న్యాయమేనా అని చాలామంది ప్రశ్నించే అవకాశం ఉంది. చాలామంది లోకంలో ఇలాంటి ప్రశ్నిస్తున్నారు. దేవుడు ఇటువంటి అన్యాయం నాకు చేయవచ్చునా? దేవుడు ఇటువంటి అన్యాయం నా కుటుంబానికి చేయవచ్చునా? ఇది దేవునికి న్యాయమా అని చాలామంది దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. శ్రమ కలిగినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నించే వాళ్ళుగా ఉంటున్నారు. ఇలా ఎందుకు జరిగింది ప్రభువా? నాకెందుకు ఇలా జరిగింది? నేను నీకోసం నమ్మకంగా ఉంటున్నాను కదా, ప్రతి విషయంలో కూడా మీకు మహిమకరంగా నేను ఉంటున్నా కదా, మరి నాకు మరి ఇదేనా? మరి నీకోసం నమ్మకంగా జీవించే నాకు మీరు చేసేది ఇదేనా ప్రభువా? మరి దేవుని అనేక మంది ప్రశ్నించేవారుగా ఉంటున్నారు. ఈ శ్రమ ఎందుకు జరిగింది? ఈ కీడు ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితి ఎందుకు కలిగింది? నాకెందుకు ఇలా జరగాలని మరి ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం నుంచి మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము, దేవుని వాక్యం నుంచి మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే ఇలా రాయబడింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం వచనం 7, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేపడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వానిదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కల్వారి శిలువలో ఆయన ఎన్నో శ్రమలు అనుభవించినప్పుడు, ఆ శిలువ మ్రాను మోసినప్పుడు, 3 రేకుల మధ్యలో ఆయన వేలాడదీసినప్పుడు, ఆయన మీద ఉమ్మివేసినప్పుడు, ఆయన పిడిగుద్దులతో గుద్దినప్పుడు, ఆయన అవమానపరిచినప్పుడు, ఆయన హేళన చేసినప్పుడు, ఆయన అపహాస్యం చేసినప్పుడు దేవుడు నాకు ఎంత వేస్తుంది. ఆయన మౌనముగా ఉండేనని దేవునికి వాక్యం రాయబడింది. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి తండ్రికి ప్రేమైన కుమారుడుగా మనం చూస్తున్నాం. అయితే తండ్రి, నీకెంతో ప్రియమైన కుమారుడును కదా, నాకు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించావని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి తండ్రిని ప్రశ్నించలేదు. తండ్రికి విరోధంగా ఎటువంటి మాట మాట్లాడలేదు. లేకుంటే తన పరిస్థితిని బట్టి తను నిందించుకోలేదు. మరి నాకు ఎందుకు ఇలా జరిగిందని నిరుత్సాహపడలేదు, కృంగిపోలేదు, తను తాను నిందించుకోలేదు. ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మౌనముగా నుండినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. శ్రమ కలిగినప్పుడు మౌనముగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా కీర్తన గ్రంథంలో 65వ కీర్తన 1వ వచనంలో ఇలా వ్రాయబడింది. కీర్తన గ్రంథం 65వ కీర్తన 1వ వచనం,
దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. హల్లెలూయా. దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. అహరోను మౌనంగా నుండుట అనగా దేవుని స్తుతించినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిలువ మరణ సమయంలో మౌనంగా నుండుట దేవుని స్తుతించుట అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మనకు కలిగే శ్రమలో, మనకు కలిగే నిందల అవమానాలు, మరణకర పరిస్థితులు, విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు మౌనముగా ఉన్నట్లయితే స్తుతి చెల్లించుటని దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి అహరోనులో ఉన్న రెండవ మంచి లక్షణము, అహరోను మౌనముగా నుండెను. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా అహరోనులో ఉన్న మూడవ మంచి లక్షణం మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము. మరి ఇక్కడ మనం చూసినట్లయితే సంఖ్యాకాండం మొదటి నుంచి మనం సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే ఇక్కడ ఒక మంచి విషయాన్ని మనం చూస్తున్నాం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియము అహరోనునికి విరోధముగా మాటలాడిరి. మోషేకు విరోధంగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడినప్పుడు ఆ మాటలు సేవకుని కన్నా ముందుగా దేవుడే వింటున్నాడు అని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారముకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా, అనగా మోషే అహరోను మిరియములు ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఇంటి నీడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతును. నా సేవకుడు మోసే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాటలాడుటకు మీరేలా భయపడలేదని. హల్లెలూయా. మన ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మోషేకు విరోధంగా మిరియాము అహరోనులు మాట్లాడినట్లుగా చూస్తున్నాం. మోషేకు విరోధంగా అహరోను మిరియములు మాట్లాడినట్లుగా వాక్యం చూస్తున్నాం. అయితే మోషే దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవ సేవకుడు. దేవుని సేవకునికి విరోధంగా మరి అహరోను మిరియములు మాట్లాడారు. మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, మా చేత పలికింపలేదా, నీవే గొప్ప నాయకుడువా మేము కాదా అని మరి మిరియము అహరోనులు మాట్లాడినప్పుడు దేవుడు ఆ మాటలు విన్నాడు. మరి దేవుడు కోపపడ్డాడు వారి మీద. వారు మోషేకు విరోధంగా కాదు కానీ దేవునికి విరోధంగా మాట్లాడారు. దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క శిక్ష అహరోను మిరియము మీదికి వచ్చింది. 9వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్ష గుడాల మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియము హిమము వంటి తెల్లని కుష్ఠము గలదాయను. అహరోను మిరియం వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము ఈ పాపమును
మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దని అహరోను దేవుని సన్నిధిలో మోషే ఎదుట తన పాపము ఒప్పుకున్నట్టుగా చూస్తున్నాము. అహరోను మిర్యాములు పాపం చేసినప్పుడు, మోషేకు విరోధంగా మాట్లాడినప్పుడు, మరి దేవునికి విరోధంగా మాట్లాడినట్లుగా దేవుడు మరి అక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అహరోను మిర్యాములు మోషేకు విరోధంగా మాట్లాడినప్పుడు దేవుని కోపము మిర్యము అహరోను మీద రగులుకొనినప్పుడు అహరోను ప్రార్థన చేస్తున్నాడు, దేవా, అవివేకులమై మేము పాపం చేసితిమి, అవివేకులమై మేము చేసిన మా పాపములను బట్టి మమ్మల్ని క్షమించుమని మరి మోషే దగ్గర తన పాప స్థితిని ఒప్పుకున్నప్పుడు మరి దేవుడు కూడా అహరోనును కనికరించాడు. మరి మిర్యముకు తెల్లని కుష్ఠము వచ్చినట్టుగా, అక్క అయిన మిర్యము కుష్ఠరోగం ఆమెకు కలిగినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. మిర్యము కుష్ఠరోగము పొందుకొని అక్కడి నుంచి పాలెంకు వెలుపటికి వెళ్ళిపోయినట్టుగా వాక్యం చూస్తున్నాం. అయితే అహరోనును దేవుడు ఏమీ చేయలేదు. అహరోను తను చేసిన పాపమును బట్టి తన పాపమును ఒప్పుకున్నాడు. చేసిన పాపమును బట్టి దేవుని దగ్గర అహరోను క్షమాపణ కోరుకున్నాడు. అహరోను దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు అహరోను చేసిన పాపమును క్షమించాడు. మోషేకు విరోధంగా మాట్లాడిన ఆ మాటలను బట్టి, మోషేకు విరోధంగా చేసిన ఆ పాపమును బట్టి అహరోను క్షమాపణ అడిగినప్పుడు దేవుడు అహరోనును క్షమించాడు. అహరోను దేవుని క్షమాపణ పొందుకున్నాడు. అహరోను దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. కొన్నిసార్లు దేవుని సేవకులు చేసిన పాపములను మనుషులు కొన్నిసార్లు క్షమింపకపోవచ్చు. పలాని పాస్టర్ గారు ఈ పాపం చేశాడు, ఆయన ఈ పాపం చేశాడు అని కొన్నిసార్లు మనుషులు సేవకుల పాపములను క్షమింపకపోవచ్చు. అనేక రోజులు, నెలలు, సంవత్సరాలు సేవకులు చేసిన పాపాన్ని అదే మాట్లాడుతూ, అదే తలస్తూ, అదే మాట్లాడుతూ సేవకుల పాపములను వ్రేలెత్తి చూపిస్తూ ఉంటారు. సేవకుల పాపాలని గురించి తెలియజేస్తూ ఉంటారు సమాజానికి. సేవకుల పాపాలని ప్రజలు, విశ్వాసులు కొన్నిసార్లు క్షమించలేరు. కానీ సేవకులు చేసిన పాపమును బట్టి సేవకులు దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు సేవకుని పాపమును క్షమించే దేవుడై ఉన్నాడు. దేవుని నామస్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సేవకుల పాపమును దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు. మనుషులు క్షమించకపోవచ్చు, సంఘస్థులు, విశ్వాసులు క్షమించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా క్షమించే దేవుడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రునిగా చేయును. హల్లెలూయా. కాబట్టి మోషేలో ఉన్న ఒక మంచి గుణలక్షణము మూడవదిగా మనం చూసినట్లయితే, తాను చేసిన పాపమును దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. దేవుని క్షమాపణ, దేవుని కనికరాన్ని పొందుకున్న గొప్ప దైవ సేవకుడు, గొప్ప నాయకుడు అహరోను. హల్లెలూయా. తర్వాత నాలుగవదిగా చూసినట్లయితే అహరోనులో ఉన్న ఇంకొక మంచి లక్షణము, ఇంకొక మంచి గుణము, మరి మనం నాలుగవదిగా చూసినట్లయితే నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 16 వరకు మనం చదివినట్లయితే, నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 16 వరకు మనం చదివినట్లయితే, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము, రేపు
నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకీయుల పేరు ఆకాశం కింద నుండకుండా బొత్తిగా తుడిచివేదను కనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టి అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనము విరోధంగా ఎత్తిరి గనక యెహోవాకు అమాలేకులతో తరతములకు యుద్ధమనెను. హల్లెలూయా. దేవునామ స్తోత్రం కనుక ఈ సందర్భం మనందరికి బాగా తెలిసిన సందర్భమే. మరి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే మరి అమాలేకులతో యుద్ధం చేయము, అమాలేకీయులు మరి ఓడించబడతారు, నీ చేతిలో వారు ఓడిపోతారు, పతనమైపోతారని దేవుడు మోషేకు తెలియజేసినప్పుడు మోషే మరి తన సేవకుడైన యెహోషువకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఓ యెహోషువ, నీవు నీ సైన్యం తీసుకుని వెళ్ళి అమాలేకు రాజుతో మరి అతని సైన్యముతో నువ్వు పోరాడమన్నప్పుడు మరి యెహోషువ వెళ్ళి మరి శత్రురాజున అమాలేకు ప్రజలతో యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో మోషే కొండ శిఖరం ఎక్కాడు. మోషేతో పాటుగా హూరు అహరోను అను ఇద్దరు కూడా మోషేతో పాటుగా కొండ శిఖరం ఎక్కినట్టుగా వాక్యం మనం చూస్తున్నాం. యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. యెహోషువ మోషే చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. మోషే చేతులు బరువెక్కి చేతులు దించినప్పుడు మరి అమాలేకీయులు గెలుస్తున్నారు. యెహోషువ అతని సైన్యము ఓడిపోతున్నారు. మోషే చేతులు పైకెత్తినంత వరకు, మోషే తన రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసినంత వరకు దేవుని ప్రజలు ఇశ్రాయేలు గెలుస్తున్నారు. మోషే తన చేతులు బరువెక్కి చేతులు దించినప్పుడు మరి శత్రువులైన అమాలేకీయులు గెలుస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే మరి అక్కడ మనం చూస్తున్నాము హూరు అహరోను ఇద్దరు అక్కడ చూస్తున్నాం. హూరు అహరోను వారిద్దరు కూడా వచ్చి అక్కడొక్క వాళ్ళు ఏం చేస్తున్నాము వాక్యం చూసినట్లయితే మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుగా దానిని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లీ యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. హల్లెలూయా. ఎప్పుడైతే ఊరు అహరోనులు అక్కడ ఒక బండ వేశారు, ఆ బండ మీద మోషే కూర్చున్నాడు. మోషే కూర్చొని రెండు చేతులు ఎత్తి మరి ప్రార్థిస్తున్న సమయంలో
మరి అతని చేతులు బరువుకి దించకుండా అలాగే ఉండినట్లుగా మరి కుడివైపున ఒకరు ఎడవైపున ఒకరు హూరు అహరోను అని ఇద్దరు మరి మోషే యొక్క రెండు చేతులను పైకెత్తి అలాగే పట్టుకున్నప్పుడు సూర్యుడు అస్తమించేంత వరకు ఆ ఇద్దరు కూడా హూరు అహరోను ఇద్దరు కూడా మరి దైవ సేవకుడు మోషే చేతులు ఎత్తి పట్టుకున్నప్పుడు మరి ఇశ్రాయేలీలు ఆ యుద్ధంలో జయం పొందినట్టుగా వాక్యంలో మనము చూస్తున్నాము. అహరోనులో ఉన్న 4వ మంచి లక్షణం ఏమంటే యుద్ధములో హూరుతో కలిసి మోషేకు చేయూతనిచ్చాడు. యుద్ధరంగంలో దేవుని ప్రజలు యుద్ధంలో జయం పొందడానికి దైవజనుడైన మోషే చేతులు పైకి ఎత్తి పట్టినట్టుగా వాక్యం చూస్తున్నాము. హల్లెలూయా. యుద్ధములో హూరుతో కలిసి మోషేకు చేయూతనిచ్చాడు. హల్లెలూయా. అందును బట్టి మోషే శత్రులపై యుద్ధంలో జయము పొందుకున్నాడు. యుద్ధరంగంలో ఉన్న దైవ సేవకుల కొరకు ప్రార్థన చేసే విశ్వాసులు అవసరము. యుద్ధరంగంలో ఉన్న దైవ సేవకుల కోసము ప్రార్థన చేసే సంఘాలు అవసరము. దైవ సేవకుని క్షేమం కోసము, దైవ సేవకుని ఆరోగ్యం కోసము, దైవ సేవకుని సేవ పరిచర్య కోసము, దైవ సేవకుని ఒక ఉన్నత స్థితి కోసము, దైవ సేవకుడు ప్రార్థనలో జయం పొందడం కోసము, దైవ సేవకుడు తన యొక్క వ్యక్తిగత జీవితంలో, దైవ సేవకుడు తన యొక్క సేవ జీవితంలో జయం పొందడానికి, దైవ సేవకుని కోసము, దైవ సేవకుని ఆరోగ్యం కోసము, దైవ సేవకుని కుటుంబం కోసము, దైవ సేవకుని క్షేమం కోసము ఎత్తిపట్టి ప్రార్థన చేసే విశ్వాసులు ఈ దినాల్లో చాలా అవసరము. దైవ సేవకుని కుటుంబం కోసం ప్రార్థన చేసే సంఘము ఈ దినాల్లో చాలా అవసరము. ఈ దినాల్లో విశ్వాసులు తమ కోసం తామే ప్రార్థన చేసుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. దైవ సేవకుల కోసం ప్రార్థన అనేక మంది చేయలేకపోతున్నారు. దైవ సేవకుల కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? యెరూషలేము క్షేమం కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు వారు వర్ధిల్లుతారని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. యెరూషలేమా, నీ క్షేమం కోసం ప్రార్థించేవారు వర్ధిల్లుదురుగాక అని దేవునికి వాక్యం రాయబడింది. ఎవరైతే దైవ సేవకుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తారో, దైవ సేవకుల్ని తమ ప్రార్థనలో ఎవరైతే విశ్వాసులు ఎత్తిపడతారో, ఏ సంఘము ఏ విశ్వాసులు దైవ సేవకుని కోసం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారో వారికి క్షేమం కలుగుతుంది. వారు ఆశీర్వాదం పొందుతారు, వారు వర్ధిల్లుతారు, వారు దీవెన పొందుతారు. హల్లెలూయా. దైవ సేవకుని కోసము, దైవ సేవకుని క్షేమం కోసము యుద్ధరంగంలో జయం పొందడానికి దైవ సేవకుని చేతులెత్తి పట్టుకున్న ఒక మంచి మనసున్న గొప్ప నాయకుడు అహరోను. హల్లెలూయా. యుద్ధములో హూరుతో కలిసి మోషేకు చేయూతనిచ్చినవాడు. దైవ సేవకులకు చేయూతనిచ్చే అహరోనులు ఈ దినం సంఘాల్లో అవసరము. దైవ సేవకులకు తోడ్పడే విశ్వాసులు, దైవ సేవకులకు తోడ్పడే సహకరించే సంఘాలు, విశ్వాసులు ఈ దినము ఎంతో అవసరము. హల్లెలూయా. అంతేకాకుండా అహరోనులో ఉన్న మరొక మంచి లక్షణం చెప్పి నేను ముగిస్తాను. మరి మన వాక్యంలో చూసినట్లయితే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41వ వచనం నుంచి 50వ వచనం వరకు మనం చదివినట్లయితే మరి అక్కడ ఒక మంచి లక్షణం చూస్తున్నాం. మొదటిగా చూసినట్లయితే అహరోను సహోదర ప్రేమ గలవాడు. రెండవదిగా చూసినట్లయితే శ్రమ కలిగినప్పుడు తన కుటుంబంలో తన కలెదుటే తన కుమారులు మరణం సంభవించినప్పుడు మౌనముగా నున్నట్టుగా చూస్తున్నాం. రెండవదిగా మౌనముగా నున్నాడు. మౌనంగా నుండుట అనగా దేవుని స్తుతించుట అని అర్థము. మూడవదిగా దేవునికి విరోధంగా
మరి పాపం చేసినప్పుడు, అనగా మోషేకు విరోధంగా మాట్లాడి పాపం చేసినప్పుడు దేవుని శిక్ష మిరియం అహరోను మీదకి వచ్చినప్పుడు, అహరోను మీదకి దేవుని శిక్ష వచ్చినప్పుడు అహరోను దేవుని దగ్గర ప్రార్థించి దేవుని క్షమాపణ పొందుకున్నవాడు అహరోను. పాపం చేసినప్పుడు దేవుని క్షమాపణ పొందుకున్నవాడు అహరోను. మూడవది. నాలుగవదిగా యుద్ధములో హూరుతో కలిసి మోషేకు చేయూతనిచ్చినవాడు అహరోను. మరి ఐదవదిగా మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 16వ అధ్యాయము 41వ వచనం నుంచి 50వ వచనం వరకు చదివినట్లయితే, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41వ వచనం నుంచి మనం చదివినట్లయితే, మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపజేయుతునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టనని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యమునకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారి కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరనున్న మోషే యుద్ధకు తిరిగి వచ్చాను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే అహరోనులో ఉన్న ఇంకొక మంచి గుణలక్షణము మనం ఇక్కడ చూసినట్లయితే, ఇశ్రాయేలు సర్వ సమాజము మోషేకు విరోధంగా, మోషే అహరోనులకు విరోధంగా సనిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరి సనిగి సమారకుని చేత నశించినట్టుగా వాక్యం రాబడింది. సనగుట అనే పాపము ఎంతో భయంకరమైన, ఎంతో చెడ్డ పాపముగా దేవుడు దాన్ని పరిగణించినట్టుగా వాక్యం మనం చూస్తాం. దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు, సరిగినప్పుడు, దేవుని కోపం ఇశ్రాయేలు మీద రగిలినప్పుడు, తెగులు వారి మీద రగిలినప్పుడు ఆ తెగులు చేత ఇశ్రాయేలు ప్రజలు మరణిస్తున్నారు, చనిపోతున్నారు. తెగులు చేత అనేక మంది మరి నశించిపోతున్నారు, చనిపోతున్నారు. తెగులు ప్రారంభమైంది. మరి మోషే అంటున్నాడు అహరోనుతో, ఇదిగో అహరోను, ఇదిగో దేవుని కోపం ఇశ్రాయేలు మీద రగులుతుంది, తెగులు ప్రారంభమైంది, ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది చనిపోతున్నారు. నీవు నీ బలిపీఠపు కొమ్మల మీద ఉన్న అగ్ని తీసుకొని ఆ ధూపంలో వేసి ఆ ధూపంలో నింపి ఆ ధూపం తీసుకుని వెళ్ళి ధూపం వేయమని చెప్పినప్పుడు 47వ వచనం, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టిండెను. హల్లెలూయా. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యను నిలబడగా తెగులు ఆగెను. హల్లెలూయా. ఇక్కడ అహరోనులో ఉన్న ఇంకొక మంచి లక్షణం మనం చూస్తున్నాం. సమాజంలో తెగులు వచ్చినప్పుడు, సమాజంలో దేవుని ఉగ్రత రగిలినప్పుడు, సమాజంలో తెగులు వచ్చినప్పుడు అహరోను పరిగెత్తుకొని పోయి చచ్చిన వారికిని బ్రతికిన వారికిని మధ్యలో నిలిచి ధూపము వేసెను. హల్లెలూయా. ఒకవైపు దేవుని తీర్పు ఉగ్రత ప్రారంభమైంది. దేవునికి విరోధంగా ప్రజలు స్తనిగినప్పుడు, గురిగినప్పుడు దేవుని యొక్క తీర్పు
దేవుని యొక్క అగ్ని వారి మీద బయలుదేరినప్పుడు, తెగులు వారి మీదకి వచ్చినప్పుడు, ఆ తెగులు చేత దేవుని ప్రజలు అనేక వందల వేల మంది చనిపోతూ వస్తున్నారు. ఇలాగూ అనేక మంది ప్రజలు చనిపోతూ వస్తున్నారు. తెగులు ప్రారంభమైంది. తెగులు ప్రారంభమై వరుసగా ఇలాగూ ప్రజలతో వెళ్తున్నప్పుడు అనేక మంది చనిపోతున్నారు. కొన్ని వందల వేల మంది చనిపోతున్నారు. తెగులు ప్రారంభమై కొనసాగుతుంది. మోషే పరిగెత్తుకుని వెళ్ళి ఇంకా మరి చాలామంది ఇంకా చనిపోవడం సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా కొన్ని వందల వేల మంది ఇప్పటికే చనిపోయారు. ఇక తెగులు ఇలా కొనసాగుతుంది, ఇంకా ఇలాగ వెళ్ళిపోతూనే ఉంది. మోషే ఇక అహరోను పరిగెత్తుకొని వెళ్ళి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడి దేవుని సన్నిధిలో ధూపం వేసినట్టుగా వాక్యం చూస్తున్నాం. ఇప్పటికే కొన్ని వందల వేల మంది చనిపోయారు. మరి అహరోను పరిగెత్తి వెళ్ళి ధూపం వేసినప్పుడు, మరి బ్రతికిన వారికి చచ్చిన వారికి మధ్యలో నిలబడి ధూపం వేసినప్పుడు ఈ తీర్పు ఉగ్రత ఇలాగ వస్తుంది. మరి చనిపోయిన వారికి బ్రతికిన వారికి మధ్యలో వచ్చినప్పుడు ఈ కొనసాగే తీర్పు, ఈ కొనసాగే ఉగ్రత, ఈ కొనసాగే తెగులు ఇలాగ అనేక మంది చంపబడుతూ వస్తున్నప్పుడు వారి తర్వాత అహరోను నిలబడ్డాడు. ఇటువైపు చనిపోయిన వారు ఉంటున్నారు, అటువైపు బ్రతికిన వారు ఉంటున్నారు. మధ్యలో నిలబడ్డాడు. దేవుని సన్నిధిలో ధూపం వేస్తున్నాడు. ప్రాణాలు తెగించాడు. అయ్యో, నేను ఇక్కడ ఇప్పుడే తెగులు వస్తూ ఉంది, ఇప్పటికే కొన్ని వందల మంది చనిపోయారు. మరి నేను ఇక్కడ వీరి మధ్యలో వచ్చి ధూపం వేస్తే వీరి మీదకి వచ్చిన తెగులు నా మీద కూడా వస్తుందేమో, వీరి తర్వాత ఇక నేనే చనిపోతానేమో, వీరి తర్వాత ఇక నేను కూడా చనిపోతానేమో, ఇక నా ప్రాణం కూడా పోతుందేమో, ఆ తెగులు చేత నేను కూడా సంహరించబడతాను, ఆ తెగులు చేత నేను కూడా చంపబడతాను, చనిపోతాను అని తలంచలేదు, అని భయపడలేదు. మరి చనిపోయిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడి ధూపం వేస్తున్నాడు. ఆ తెగులు కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని వందల వేల చనిపోయారు. ఇక ముందు ఎవరు కూడా చనిపోకుండా నిమిత్తము నేను వారి మధ్యలో నిలబడి ధూపం వేస్తానని, చనిపోయిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడి ధూపం వేసినప్పుడు ప్రాణానికి తెగించి దేవుని ప్రజల క్షేమం కోసము ఆ తెగులు చేత చంపబడిన వారి మధ్యలో నేను కూడా అవసరం చనిపోయినా పర్వాలేదు, ఇక తెగులు ఆగిపోవాలి, ఇక ప్రజలు చనిపోవద్దు, ప్రజలు క్షేమంగా ఉండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలు చనిపోవద్దు, ప్రజలు బ్రతకాలని ప్రజల క్షేమాన్ని కోరుకొని ప్రజల కోసము తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మరి చనిపోయిన వారికి బ్రతికిన వారికి మధ్యలో ధూపం వేసినప్పుడు మరి ఆ తీర్పు అహరోను మీద కూడా వచ్చే పరిస్థితి ఉంది. కానీ మరి అహరోను చేసిన ఆ మంచి కార్యమును బట్టి ఆ తెగులు అహరోను మీదకి రాకుండా దేవుడు ఆపివేశాడు. హల్లెలూయా. మరి అహరోను మీదకి రాకుండా ఆపడం కాదు, కానీ ఇక దేవుని ప్రజలకు ఆ తెగులు వ్యాపించకుండా, ఆ తెగులు చేత ఇక దేవుని ప్రజలకి ఎవరు కూడా మరణించకుండా దేవుడి యొక్క తీర్పును, దేవుడి యొక్క శిక్షను, దేవుని ఇచ్చిన తెగులును ప్రజల మీదకి రాకుండా అడ్డుకున్న దైవజనుడు, నాయకుడు అహరోను. ప్రజల కోసం తన ప్రాణంగా పెట్టి, తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి, నేను చనిపోయినా పర్వాలేదు, దేవుని ప్రజలకు చనిపోవద్దని మరి దేవుని తీర్పును అడ్డుకున్నాడు, దేవుని యొక్క తెగులను అడ్డుకున్నాడు, ప్రజల క్షేమాన్ని కోరుకున్నాడు. హల్లెలూయా. ఏ నాయకుడైతే, ఏ సేవకుడైతే, ఏ విశ్వాస అయితే దేవుని ప్రజల కోసం ప్రార్థన చేస్తారు, నేను నశించదను, నా ప్రజలైన యూదులు నశించడం వీలేదని ఎస్తేరు కోరుకుంది. హల్లెలూయా. అలాగనే నేను నశించిన పర్వాలేదు, నేను మరణించిన పర్వాలేదు, ఇశ్రాయేలు మరణించడానికి వీరలేదని దేవుని తీర్పును అడ్డుకోవడానికి అహరోను ప్రయత్నించాడు. దేవుని తీర్పు ప్రజల మీదకి రాకుండా అహరోను అడ్డుకున్నట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ప్రాణానికి తెగించి అడ్డుకున్నవాడు అహరోను. తన ప్రాణాన్ని కోల్పోయినా పర్లేదు అనుకున్నాడు.
ప్రజల క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, జీవాన్ని కోరుకున్నాడు. హల్లెలూయా. ఇతరుల క్షేమాన్ని ఎవరు కోరుతారో దేవుడు వారికి క్షేమం ఇస్తాడు. హల్లెలూయా. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబుకు మంచి ఆరోగ్యం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. 5 లక్షణాలు మనం చూస్తున్నాం. మొదటిగా అహరోను సహోదర ప్రేమ గలవాడు. రెండవదిగా తన కుటుంబంలో శ్రమ కలిగినప్పుడు, మరణం కలిగినప్పుడు అతను మౌనంగా ఉన్నాడు. దేవునికి విరోధంగా సనగలేదు, కొనగలేదు, మౌనంగా ఉన్నాడు. మౌనంగా నుండుట దేవుని స్తుతించుట. మూడవదిగా అహరోను పాపం చేసినప్పుడు దేవుని క్షమాపణ పొందుకున్నాడు. సంఘము, మనుషులు మనల్ని క్షమించకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని క్షమించే దేవుడు. నాలుగవదిగా యుద్ధంలో హూరుతో కలిసి మోసేకు చేయూతనిచ్చాడు. ఏ విశ్వాసులు, ఎవరైతే దేవుని సేవకునికి చేయూతనిస్తారో, దేవుని సేవకుని ఎవరైతే ఎత్తిపడతారో, దేవుని సేవకుని కుటుంబాన్ని, దేవుని సేవకుని సేవను ఎవరైతే ఎత్తిపడతారో వారిని, వారి కుటుంబాన్ని నిండుగా దేవుడు దీవించే దేవుడు అన్నాడు. హల్లెలూయా. తర్వాత 5వదిగా అహరోను చూసినట్లయితే సమాజంలో తెగులు వచ్చినప్పుడు పరిగెత్తిపోయి చచ్చిన వారికి, బ్రతికిన వారికి మధ్యలో నిలిచి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం ధూపం వేసిన మంచి మనసున్న వ్యక్తి. హల్లెలూయా. అతనిలో ఉన్న ఆ మంచి మనసును బట్టి ఆ తెగులు ఆగిపోయాను. దేవుడు సంతోషపడ్డాడు, ఆ తెగులు ఆపివేశాడు, ప్రజలు క్షేమంగా ఉన్నారు. హల్లెలూయా. ఈ 5 విధములైన మంచి గుణాలు అహరోనులో ఉన్నందువలన మరి యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను అని 106వ కీర్తన 16వ వచనంలో దేవుని వాక్యం అహరోను గురించి చెప్పబడినట్టుగా మనం ఇంతవరకు విన్నాం. అహరోనులో ఉన్న ఆ యొక్క 5 మంచి గుణ లక్షణాలు మనలో కూడా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. అటువంటి ఒక మంచి అహరోనులో ఉన్న ఆ మంచి గుణ లక్షణాలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను అని మీ వాక్యం రాయబడింది ప్రభా. అహరోనులో ఎటువంటి మంచి గుణ లక్షణాలు ఉన్నాయో మేము నేర్చుకున్నాం ప్రభా. అహరోను సహోదర ప్రేమ గలవాడని మేము నేర్చుకున్నాం. దేవుడు తన తమ్ముడైన మోషేను సేవకు ఎన్నుకున్నప్పుడు అహరోను పెద్దవాడైనప్పటికీ అసూయపడలేదు, దేవుని ప్రశ్నించలేదు, దేవునికి విరోధంగా మాట్లాడలేదు. మరి నా తమ్ముడు నా పట్ల, నా పైన ఎలా నాయకుడిగా ఉండేది జరగని పనని మరి అహరోను దేవునికి విరోధంగా మాట్లాడలేదు. తన తమ్ముని అధికారం కింద పనిచేయడానికి అహరోను సంతోషంగా ఒప్పుకున్నాడు. అహరోను సహోదర ప్రేమ గలవాడు మీ వాక్యం మేము నేర్చుకున్నాం ప్రభు. అంతేకాకుండా అహరోను తన కుమారులు మరణించినప్పుడు, తన కుటుంబంలో శ్రమ కలిగినప్పుడు, మరణం కలిగినప్పుడు, తన ఇంటి వారికి మరణం కలిగినప్పుడు మౌనంగా ఉన్నట్లుగా వాక్యం చూస్తున్నాం. మౌనంగా నుండుట దేవుని స్తుతించడం మీ వాక్యం రాబడింది ప్రభా. అహరోను ఆ శ్రమలో మౌనంగా ఉండి మీ నామం స్తుతించగలిగినాడు ప్రభా. అవును తండ్రి. హల్లెలూయా. అహరోను ప్రభా, అతను ప్రభా ఇంకా ప్రభానైనా చచ్చిన వారికి, బ్రతికిన వారికి మధ్యలో నిలబడినట్టు వాక్యం చూస్తున్నాం. అంతేకాకుండా అహరోను పాపం చేసినప్పుడు ప్రార్థించే క్షమాపణ పొందుకున్నట్టు వాక్యం చూస్తున్నాం. మరి మోసే ప్రార్థిస్తున్న సమయంలో మోసే చేతులు మరి కిందకి దించకుండా మోసే చేతులు బరువెక్కినప్పుడు మరి ఊరు అహరోను చేతులు పైకెత్తి పట్టుకున్నప్పుడు అహరోను కూడా మోసే చేతులు పైకెత్తిన విధంగా, చేయూతనిచ్చిన విధంగా అహరోనులో ఉన్న ఆ మంచి లక్షణాలు మా అందరికీ దయచేయండి. ప్రభా మీకు స్తోత్రమైన ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. వాక్యమైన ప్రతి వారి జీవితంలో మీ పరిశుద్ధాత్మకార్యం జరిగించండి ప్రభా. ప్రభా బలహీనులు బలపరచండి ప్రభా. అనారోగ్యంతో బిడ్డ స్వస్థపరచుతుంది. అపవిత్ర ఆత్మల చేత పీడిపారు బిడ్డలు దయచేయండి నాయన. వారిని ప్రభా నీ బిడ్డ హృదయాల్లో, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో ప్రభా గొప్ప సమాధానంతో నింపండి, సంతోషంతో నింపండి ప్రభా. గొప్ప కార్యం నీ బిడ్డల జీవితంలో జరిగించుంటుంది. నీ బిడ్డలు చూసినప్పుడు నీ బిడ్డల్లో ప్రభా నైనా ప్రభా నిన్ను చూసినట్లుగా సాందేశించాను ప్రభా. నీ బిడ్డల అంతరంగంలో మీరుండండి ప్రభా. నీ బిడ్డలు మీ పోలికలు మార్చండి, మీ సౌకర్యాలు మార్చండి ప్రభా.
నీ బిడ్డలను చూసిన వారు నిన్ను చూసినట్లుగా సహాయం తెచ్చింది తండ్రి. ప్రభు నీ బిడ్డల జీవితం బట్టి మీరు మైపొందుతారు. వాక్యం బిడ్డను దీవించి ఆశ్రయించమని మీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నీ సహవాస కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్.